రైస్ తెస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళారమ్మా మీరు? బియ్యంకెళ్ళి తీసుకో. ఏం పేరు అమ్మా మీది? అమ్మ మీ పేరు? సంగీత. ముసలమ్మ బరువు అండి. బరువుతో చూడండి మూసుకుని వస్తుంది. తెల్లారి వచ్చినాము ఉపాధి పని కొంత మీద వ్యవసాయం తాతలు దానికి కదుకుంటారు. పసుపు దానికి అందులో మరి అది ఇది ఎక్కడ మొత్తం ఎవరు కావాలంటే మరి తీసుకెళ్తారు. పల్లాకి మీద లేకపోతే ఎవరు కావాలంటే పల్లాకి మీద రూపాయలతో తీసుకెళ్తారు. నాన్న అయితే 300, తాత మన 300. నేను అమ్ముతాయి కదా అమ్మనాటికి 20 మరి నీళ్ళు తోటలు దాన్ని గోడ కట్టాలి. ఉన్నటికి గోడ కడతారు. దాన్ని గోడ అప్పుడు అర్థంగా సీల్ తాతలు నీళ్ళు వస్తాయి కదా 18 మీటర్లు వస్తాయి కదా అంతా దానికి ఉంటుంది. దానికి ఉంటుంది ఊళ్ళకి ఎక్కడో మరి ఇల్లుగా వీడి తోటలు అంటారు. దాన్ని మరి దాని కుత్తరము ఎప్పుడైనా కొందరు అమ్మంటాడు వీడి తోటలు కొంతకంతకి సరే సాయం తీసుకెళ్తాం. లేకపోతే దీంతో తింటారు. బియ్యం ఉంటేనే చెట్టు జిలుకు అంతకంత టైం అయిపోతే చాలు 300. అమ్మలేము ఇప్పుడు మరి అమ్మలేము. ఏదో ఏం పనులు తెస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్న బాబు ట్రావెల్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వేరే గిరిజన ప్రాంతంలో వెళ్దామండి. అక్కడ వాళ్ళ జీవన విధానం ఎలాగంటే ఒకసారి మనం తెలుసుకుందాం. ఓకే, మరింత ఆలస్యం వీడియోకి వెళ్ళిపోదాం. రైస్ తెస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళారమ్మా మీరు? బియ్యంకెళ్ళి తీసుకో. ఏం పేరు అమ్మా మీది? అమ్మ మీ పేరు? సంగీత. ఇది ఏ ఊరు అమ్మ? ఇది గుమ్మసింగూడ. కొలాయిదారు బట్టలు వస్తుందంటండి. మేకలు చూడండి చాలా అండి. మేకలు చూడండి ఎంత బాగా ముద్దుగా ఉన్నాయి. ఇదండి గిరిజనులు ఇలాగా వీళ్ళకి వేరే ఆదాయం ఇలాగా అమ్ముకొని ఇలాగ జీవిస్తారండి. ఇవి పెంచుతారండి. పెంచి బయట అమ్ముకొని జీవిస్తారు. ఎందుకంటే కొండ దగ్గర కాబట్టి మేత పుష్కలంగా ఉంటుందండి. ఊరికి కూడా కొలాయిలు కూడా చూడండి ఇంటికి ఒకటి ఉందండి. కొన్ని గిరిజన ప్రాంతాలు మంచిగా ఉన్నాయండి. వాటర్ కొన్నిటికి వాటర్ లేవండి. మేము తిరిగి చాలా గిరిజన గ్రామాలు తిరిగాను కానీ కొన్నిటికి వాటర్ లేవండి. చూడండి మట్లతో ముళ్ళు కంపుతో చూడండి అలాగా తలుపులకు కట్టారు చూడండి. అది బ్రహ్మచెమ్ముడు అంటారండి. అది ముళ్ళుతో ఉంటుంది చూడండి. అడ్డు ఎలా కట్టారు, ఏ లోనకి పోకుండా అట్లా కట్టారండి చూడండి. అడ్డు ఏమైనా లోపలికి వెళ్ళిపోకుండా అనమాట. అడ్డు ఉంటాయండి వెళ్ళకుండా. చూడండి రైస్ తెస్తాడు మనవాడు. బియ్యమా? బియ్యము ఎన్ని కేజీలు అవి? 30 కేజీ. 30 కాదు 15 కేజీలు. ముసలమ్మ బరువు అండి. చూడండి బరువుతో చూడండి మూసుకుని వస్తుంది. సమ్మారమ్మ చూడండి బియ్యంకి ఆ ఓపిక చూడండి మూసుకుని వెళ్తుందండి. అదిగోండి బియ్యం చూడండి. అరటి చెట్లు అండి ఇవన్నీ. ఇక్కడ మంచి చెట్లు ఉన్నాయండి చూడండి. వీళ్ళు ఇలా పండిస్తారండి. చూడండి వీళ్ళు గెల చూడండి. ఇది పడిపోయిందండి. గెల భూమికి మోస్తుందండి. జీడి చూడండి పువ్వులు. జీడి కాస్తుందండి. ఇవి జీడి అండి. ఇవన్నీ జీడి చూడండి అంత పుష్కలం పువ్వులు ఎలాగున్నాయి. ఇవి పండిస్తారండి గిరిజనులు. పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి. చాలా బాగా వచ్చిందండి ఇది చెట్టు. అదేనండి గిరిజనులకి ఈ పంటలతోటి వాళ్ళు బ్రతుకుతారండి. జీడి పువ్వులు మస్తు వచ్చినాయండి. ఫుల్ పూసి ఉన్నదండి. ఇలాంటి పంటల మీద వాళ్ళు బ్రతుకుతారండి. చూడండి లొకేషన్ అంత బాగుంది. బియ్యం నుంచి తీసుకొస్తారండి చూడండి. పాపకి ఎత్తుకొని పాప నడిపించుకొని ఆ బుర్ర మీద మూటతో వస్తుందండి ఇప్పుడు. చూడండి. ఎక్కడికి వెళ్ళారమ్మా మీరు? బియ్యంకా. ఏం పేరు అమ్మా? మీనా. ఓకే. బియ్యం తెస్తాను. ఇక పాప ఇక్కడ చుట్టూ కొండలండి. కొండ మధ్యన పువ్వులు ఉన్నాయండి. అంటే ఇది పై భాగం అండి. కొండ పైన ఊరండి. ఇక్కడికి వచ్చి బియ్యం ఇస్తున్నాను. నేను ఊరండి ఆ కొండ పైన ఉంది. బియ్యం పట్టుకొని వస్తున్నారండి. ఈయన
వేటనా అవి భీమా? ఆహా. ఎన్ని కేజీలు అవి? 10 కేజీలు. 10 కేజీలు. 10 కేజీలు బియ్యం పట్టుకుని వస్తున్నారండి. అండి వీళ్ళు ఎక్కడికి బయలుదేరారండి, ఒకసారి కనుక్కున్నాను. ఇదే ఊరు? గురుమిసింగ్ కూడా. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? బియ్యంకా. తిన్నారా అన్నము? తినలేదా? ఏమి తినలేదేమి? తెల్లారి వచ్చారా? బియ్యం ఇప్పుడు తీసుకోవడానికి వెళ్తున్నారనమాట. పేరేం పేరు? నా పేరు మీది? జగ్గడు. ఇవాళ పని ఏముందా? ఏం పని? కొండ మీద వ్యవసాయం తాతలు దానికి అది కొట్టాలి. కొట్టాలా? సీడ్స్ హోటల్ ఉన్నాయన్నమాట. దానికనమాట చదువు చేయాలి, క్లీన్ చేయాలి, కొండ క్లీన్ చేయాలి. క్లీన్ చేసి దాని మీద అప్పుడు మొక్కలు నాటుతారు. ఏమేమి మొక్కలు నాటుతారు? ఏమేమి మొక్కలు నాటుతారు? జీడిని ఇంకేమేమి వేస్తారు? లంక పనస అంటారు కదా మీరు. వేస్తారా? అవి కూడా వేస్తారా? పసుపు దానికి అందులో మరి అదే ఇది పసుపు ఇక్కడ పండిస్తారు. పసుపు, జీడిని, పైనాపిల్ 3 పండిస్తారు. పండించి ఎక్కడ అమ్ముతారు అవి? ఎక్కడ అమ్ముతారు? ఎవరు కావాలంటే మరి తీసుకెళ్తారు. ఎక్కడికి? పల్లాకి మీద, లేకపోతే ఎవరు కావాలంటే పల్లాకి మీద రూపాయలతో తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అమ్ముతారు అక్కడ. వాళ్ళు ఇక్కడ రారా కొనడానికి? వస్తే రేట్ ఎలాగా? అక్కడ తీసుకెళ్తే రేట్ ఎలాగా? మన 300. ఎక్కడికి? నాన్న అయితే 300. 300. తాతమా 300 అత. మాన అయితే 600 అత. మానే 600, తట్ట 300. వాళ్ళు ఇక్కడికి వస్తే ఎంత రేటుకి అమ్ముతారు? ఏంటి రేటు? అదే రేటు ఇస్తారు. నేను అమ్ముతాయి కదా, అమ్మనోడికి దొరికితే అమ్ముతాను. కొన్నోడికా? ఇప్పుడు మీరు ఇక్కడ కానీ తీసుకెళ్ళారనుకో, ఛార్జీలు ఖర్చు అవుతాయి కదా, మొత్తము అవుతాయి. మరి అప్పుడు ఎక్స్ట్రా అమ్మాలి కదా. మరి మీరు 600 అయినాడు 650కో 700కు అమ్మాలి కదా. దాన్ని గోడ కట్టాలి. ఉన్నోడికి గోడ కడతాడు. గోడ కడతారా? తో కాదు, దానికి గోడ కట్టాలి. గోడలాగా దాన్ని గోడ సీడ్ తోటలో కట్టాలా? అప్పుడు అర్థంగా సీడ్ తోటలు నీళ్ళు వస్తాయి కదా. నీరు నిల్వ చేయడానికి అడ్డుగా గోడలు కడతారు. దానికి పదును ఉంటుంది అంట. నీరు కదా, అడ్డు గోడ కడతారు. గోడ కట్టి నీరు ఆపుతారు అనమాట. ఆపి దానికి పదును పెడతారు అనమాట. మరి ఇది సంవత్సరం పంట కదా. మరి మీకు తిండికి ఎలాగ వస్తాయి? కాయగూరలు కొంటారు, దానికి డబ్బులు ఎక్కడికి నుంచి వస్తాయి? మరి ఏదో కాయగూరలు దానికి అమ్ముతాయి, డబ్బులు వస్తాయి. ఈ పంట సంవత్సరానికి వస్తుంది కదా. సంవత్సరంలో మీరు ఎలా బ్రతుకుతారు? కోట బియ్యం ఉంటాయి అయ్యా. మరి కూరగాయలు కొనాలంటే పైసా ఉండాలి కదా. పైసలు లేదు. కారకాయలు దానికి చెట్టు, దానికి అంతా దానికి ఉంటుంది, దానికి ఉంటుంది. కొండ పని సంవత్సరం పంట అండి. మరి మిగతా డబ్బులు ఎలాగొస్తాయి? కూలికి ఎక్కడెక్కడికి వెళ్తారా మీరు? కూలికి ఎక్కడ మరి ఇల్లుగా వెళ్తేనే మరి దానికొస్తాము. ఎవడైనా కొందరు రమ్మంటాడు. వేరే వాళ్ళు అనమాట. కొండ కొట్టడానికి చదువుని మీకు రమ్మంటారు. ఆ డబ్బులు ఇస్తారు. 300 వేసి 300 రోజుకి. ఉదయం ఎంత టైంకి వెళ్తారు? పని స్టార్ట్ చేస్తారు. ఈ టైంకి 8కినా? 1 గంటకి భోజనం తీసుకెళ్తారా లేకపోతే వాళ్ళు పెడతారా? తీసుకెళ్తాం లేకపోతే తీసుకెళ్తారు. వాళ్ళు కానీ కొండ కొట్టించే వాళ్ళు భోజనం పెడతారా మీకు? దానికి మధ్యాహ్నం జీలుగు చెట్టు దగ్గర జీలుకలు తాగుతారు. తాగేసి అన్నం తినేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ పని చేస్తారు. సాయంత్రం ఎంత టైంకి వస్తారు? వాళ్ళకి వస్తారు. ఉదయం 8 గంటలకు వెళ్ళిపోయి సాయంత్రం 6 గంటలకు వస్తారు. 6 గంటలకు వస్తే మీకు 300 రూపాయలు ఇస్తారు. వాళ్ళ భోజనం అక్కడ పెడితే ఎంత ఇస్తారు? భోజనం పెట్టారు అనుకో, కొంతమంది భోజనం పెడతారు కదా, అప్పుడు డబ్బులు ఎంత ఇస్తారు? అప్పుడు 300 అయినా తగ్గిస్తారా?
300. 300. భోజనం పెట్టినా 300, భోజనం పెట్టకపోయినా 300 ఇస్తారు. కాలికి వస్తాయి, కూరగాయలు ఇక్కడికి వస్తాయా? వస్తాయి. కూరగాయలకి వస్తాయి ఇక్కడికి. రోజు వస్తాయా, వారానికి వస్తాయా? మరి ఎప్పుడో వస్తుంది, మరి అంతే. సాయంత్రం వస్తాడు. ప్రతిరోజు సాయంత్రం వస్తాయి. ప్రతిరోజు సాయంత్రం వస్తే కొనుక్కుంటారు. వేరే వాళ్ళు ఎవరైనా కొండ కొట్టడానికి పిలుస్తారటండి. పిలిస్తే ఆ పనికి వెళ్తారటండి. వాళ్ళంటే ఉదయం 8కి వెళ్ళిపోయారంటే సాయంత్రం 6 వరకు పని చేస్తారండి. మధ్యాహ్నం భోజనం పెట్టినా అంటే కలిగే వాళ్ళు పెడతారండి. ఏమి లేని వాళ్ళు క్యారీస్ తీసుకెళ్తారండి. వాళ్ళు పెట్టిన వాళ్ళు అక్కడ తింటారండి. ఇది భోజనం పెట్టేనే 300 ఇస్తారు, భోజనం పెట్టిన వాళ్ళు కూడా 300 ఇస్తారండి. అలాగా మాకు బయట పనులు దొరుకుతాయండి. ఆ పనుల మీద వచ్చిన పైసలు అనమాట ఏంటంటే కూరగాయలు అవి కొంటామండి. కోటా బియ్యం మించుమించుగా బియ్యం ఇస్తారు కానీ మాకు సరిపోద్దండి అని ఇతను చెప్తున్నారండి. కొండ పంటలు ఏంటంటే జీడిని, పైనాపిల్ని, మళ్ళీ ఇంకా పసుపు పండిస్తారటండి. ఈ పసుపు బయటికి తీసుకెళ్తే 600 అటండి. గంప మాని అంటే గంప అంటారు. గంప నింపుగా అమ్మితే 600 అటండి. గంపలో సగం అయితే అమ్మితే 300 అటండి. వీళ్ళు అమ్ముతారంటే అలా జీవిస్తారండి. కొండ పంటలు అలా పండుతాయటండి. దాని మీద ఆదాయం వీళ్ళకి వస్తుందటండి. అలాగే ఇక్కడ జీవిస్తున్నారు. ఈ ఊరి పేరు ఏం పేరు? గురుమిషన్ కూడా. అంటే ఇంకే విధంగా ఆదాయం కర్రలు అమ్ముతారా మీరు? మరి మన కాళ్ళు అమ్మలేక మాకు పూర్వం అమ్మేవాళ్ళు కదా. అప్పుడు అమ్మలేము, ఇప్పుడు మరి అమ్మలేము. ఏదో ఏం పనులు తెస్తే మనకి మరి ఆదాయం మరి ఆ కాలం పోయింది. కర్రలు అమ్మడానికి అంటే పూర్వము కర్రలు కొట్టి అమ్ముకొని బ్రతికేవాళ్ళు. ఇప్పుడు బలం లేక మీరు ఏదో పనికి వెళ్తేనే. మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు మాకు బాబు, పాప ఎంతమంది పిల్లలు? 3 బాబులు. ఒకలా ఇద్దరా? ఒక అమ్మి 3 బాబులు. లక్ష్యం కూడా ఇచ్చారు. మరి ఇంకా మరి 3 2 పిల్లలు అయింది. మరి అయితే నువ్వు ఎవరి దగ్గర ఉంటావు? నీకు ఎవరైనా ఉన్నారా తిండి పెట్టేవాళ్ళు? చిన్నవాడు ఉన్నాడు. చిన్నవాడి దగ్గర నువ్వు ఉంటాను. చిన్నవాడి దగ్గర నువ్వు చదువుతుండా? ఎన్నో తరగతి చదువుతున్నాడు? బైదలపురం అయితే 10 లోపే అక్కడ ఉంటుంది. హాస్టల్లో ఉంటాడు. అది హాస్టల్లో ఉంటే నువ్వెవరి దగ్గర ఉంటావు? భోజనం నీకు ఎవరు పెడతారు ఇక్కడ? అంటే ఇక్కడ కొడుకు, చిన్న కొడుక పెద్ద కొడుకు దగ్గర ఉంటావు? చిన్న కొడుకు దగ్గర ఉంటావు. 3 కొడుకులు ఒక పాపకు మ్యారేజ్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. వీళ్ళ 3కి పెళ్ళి అయిపోయింది. ఆ చిన్న కొడుకు చదువుతున్నాడు, 2కి పెళ్ళి అయిపోయింది. అది మీ ఆవిడ ఉందా? చచ్చిపోయింది. చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అవుద్ది? అయితే నీకు చచ్చిపోయిన కాడి నుంచి నీకు తిండికి లోటు చేస్తారా లేదా శుభ్రంగా చూస్తున్నారా? చూస్తున్నారు. బాబు కోడలు అనమాట శుభ్రంగా చూసుకుంటారు. ఓకే, అయితే మంచిగా బ్రతుకుతున్నావు కదా. నీ వయసు ఎంత ఉంటుంది? ఒక 60-70 ఉంటాయా? మీది వయసు 80 సంవత్సరాలు అవుతుంది. ఈ టైంలో కూడా నువ్వు కష్టపడుతున్నావు, రోజు పనికి వెళ్తుంటావు. అదండి ఇతనికి 80 సంవత్సరాలు అయిపోయిందండి. ఇతను కూడా ఈ రోజు కూడా కష్టపడుతున్నాడండి. అది బాయ్. అయితే బాయ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వేరే వీడియోలో ఒక మంచి వీడియో కలుసుకుందామండి. బాయ్.